మర్చిపోయారు కదా మీరు. మీరేమో పొద్దున 6 గంటలకే పెడతారు లైవ్, మీ లైవ్ ఏమో నాకు రాదు. చెప్పండి చెప్పండి, అంత పొద్దున లైవ్ పెడితే నేను ఎలా రావాలి? ప్లీజ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లైక్ ఇవ్వండి. ఇంతమంది వచ్చారు, 3 లైక్లు ఉన్నాయి. హాయ్ రా సంధ్య, శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం రా, బాగున్నావా, టీ కాఫీ తాగావారా? ఓకే, హాయ్ హాయ్ అంటున్నారు అన్నయ్య. చీమిడి ఎందుకు చెప్తున్నావు, చెప్పు చెప్పు. టీ తాగారా? తాగేశాను. చెల్లమ్మ చెప్పండి అన్నయ్యో. హైదరాబాద్కి వచ్చినప్పుడు వస్తా అన్నారు, నేనైతే హైదరాబాద్లో ఉన్నా. చెప్పండి ఎక్కడున్నారు మీరు? టీ తాగేశాను రా. ఓకే. హాయ్ అక్క, ఎట్లున్నావే, చాయ్ తాగావా? హాయ్ తమ్ముడు, శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం. నేను బాగున్నాను, నువ్వెట్లా ఉన్నావు? బాగున్నావా శ్రీనివాస్ రాయ్ తమ్ముడు? అంతే కదా, అన్అఫీషియల్ క్రియేషన్స్. అన్అఫీషియల్ క్రియేషన్స్. ఓకే అక్క, ఏం వంట చేశారు? మార్నింగ్ తోటకూర టమాటో చేశాను, క్యాప్సికమ్ చేశాను, పచ్చిపులుసు చేశాను. ఇప్పుడు అవి ఏవి వద్దంట, వాళ్ళకి చపాతీ కావాలంట. ఎవరు చెల్లెమ్మ? మీరు నేను మీరే అన్నయ్య, యాదవ్ అన్నయ్య. ఎక్కడున్నారు? హైదరాబాద్కి వచ్చారా రాలేదా అని అడుగుతున్నాను. రేపు నైట్ వస్తున్నారా? ఓకే ఓకే. మీ ముక్కు పైన 2 గుద్దులు గుద్దిన అక్క, 5 లైక్ డన్. థ్యాంక్ యూ తమ్ముడు. ముక్కు మీద వద్దు, అసలే ఆల్రెడీ పుట్టుమచ్చలు ఉన్నాయి. ముక్కుకు ఆపరేషన్ అయింది, ముక్కు మీద గుద్దినాం అనుకో నేను పైకి వెళ్ళిపోతా. అబ్బో అయ్యో, అసలే మా ఆయన కుక్కదన్నబ్బా. ఇప్పుడే కలుస్తా సరే, అలాగే అన్నయ్య, ఖచ్చితంగా. మీరు అన్నది ఇంకా మీరు వచ్చిన తర్వాత డీటెయిల్డ్గా చెప్తే కాల్ చేయండి. డీటెయిల్గా చెప్తే నేను ఈయనకి చెప్తాను ఒకసారి. చెప్పిన తర్వాత మీతో కలుద్దురు. ఓకేనా? కలుద్దాం ఖచ్చితంగా. ఈనాటి సరసమిది, ఎన్నాళ్ళ సమరమిది, కలహాలు విరహాలైన కాపురం. అక్క, 2 ముగ్గురు ఉంటారా? అందరికా? నాకేం తెలుసు తమ్ముడు, మా ఆయనకు మాత్రం నేను ఒక్కదాన్ని, నేను అది చెప్పుకున్నాను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. బొక్కలో దోస్తారు. ఇదివరకంటే ఏమనే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఒక్క పెళ్ళాం ఉండడమే గొప్ప. 2 ముగ్గురునా బొక్కలో దోస్తారు తమ్ముడు. ఏదో ప్రాస బాగుంటుంది కదా అని వాడుకోవడమే. లేకపోతే చేసుకుందామని 3-4. అబ్బాబ్బాబ్బాబ్బా, అమ్మో నైనా తమ్మి, వద్దు నైనా. మధు తమ్ముడు, లేకపోతే 3-4 చేసుకుందామనేనా? వామ్మో. ఓకే, మీరు ఎట్లా నవ్వుతుంటే మీ బాడీ మొత్తం షేక్ అవుతుంది. సిరుసుల సత్యనారాయణ, హాయ్ అండి, శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం అండి. బాగున్నారా? టీ కాఫీ దగ్గర అంతేలేండి. అక్క బావ గారు కాసుల పేరు ఓకే అన్నా. కాసుల పేరా ఓకే అన్నాడా అంటే చేపిస్తాడు, ఏం చేస్తాం. ఇప్పుడు బావ ఈ మధ్యనే కదా వెళ్ళటానికి 7 మంది పెళ్ళాలు. అర్థం కాలేదు, వెళ్ళడానికి 7 మంది పెళ్ళాలు ఏంటండి? ఈ రోజులలో ఒక పెళ్ళామే ఎక్కువ, ఇంకో 7 మంది పెళ్ళాలని చేసుకున్నారనుకోండి, తీసుకుపోయి బొక్కలు వేసేస్తారు. ఏమైంది, మళ్ళీ వచ్చిండ్రా? మీరేనా నాయనా? సత్యనారాయణ, నా కామెంట్స్ చదువుతా ఆగు. పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది తల్లో, మీ ఆడవాళ్ళు సంపి పొంద పెడుతున్నారు మా మొగోళ్ళని. ఎవరో ఒకరు ఉంటారు, 100-1 ఒకరు ఉంటారు, దానికి పట్టుకొని మమ్మల్ని కూడా అందరినీ కలిపితే ఎట్లా తమ్ముడు? అయ్యో దేవుడా. పాపం మా బావగారు అంతే. మీ బావగారికి ఏమైంది? బాగానే చేయించాల్సింది అంతే. నేనే కదా తన లక్ష్మి, సిరి తన సిరి నేనే, తన లక్ష్మి నేనే. అలాంటప్పుడు చేయించాలి కదా. కాసుల పేరేంటి, 7 వారాల నగలైనా చేయించాలి. అది బావగారిది. హాయ్ అత్త, గుడ్ ఈవినింగ్. శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం. ప్రకాష్, అల్లుడు టీ కాఫీ తాగావా? ఏలేవాడికి 7 మంది పిల్లలు. ఓకే, అవునా? ఇవన్నీ సామెతలు నాకు రావండి, నాకు రావు నిజంగా.
13 మెంబర్స్ చూస్తున్నారు.